డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన తర్వాత తెలంగాణలో జనసేన ప్రభావం ఏమైనా పెరగబోతుందా? జనసేన తెలంగాణలో కూడా కీలకంగా మారబోతుందా? పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ పట్ల ఆసక్తిగా ఉన్నారా? అసలు ఆయన అభిప్రాయం ఏంది రాజకీయ పరంగా అనేది మనం మాట్లాడుకుందాము. మాట్లాడుకోబోయే ముందు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే మీ విలువైన కామెంట్ అయితే తెలియజేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ ఆలయానికి 35 కోట్ల రూపాయల టీటీడీ నిధుల సహకారాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా గిరి ప్రదక్షిణకు అయ్యే ఏర్పాట్లను కూడా చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే గిరి ప్రదక్షిణకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుని ఒక గొప్ప క్షేత్రంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చే విధంగా ఆయన నమ్మిన దైవం, మన ప్రాణాల నుంచి కాపాడిన దైవం ఆంజనేయ స్వామి కాబట్టి ఆ ఆంజనేయ స్వామి రుణం తీర్చుకునే విధంగా ఆ ఆంజనేయ స్వామి సేవ చేయాలని ఆయన భక్తితోటి కొండగట్టు అభివృద్ధిలో ఆయన ఉండాలని కోరుకుంటుండే ఆ కొండగట్టు అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆయన సిద్ధమే అన్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన రాను రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొండగట్లు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఏది చేసినా అది ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం కాకముందు నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి లేదంటే ఆయనకి ఏ రకంగా కూడా ఏ కార్యక్రమం చేసినా కొండగట్టు నుంచి ఆయన ప్రారంభిస్తాడు, మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొండగట్టు పర్యటన తర్వాత తెలంగాణ జన సైనికుల్లో కానీ తెలంగాణ ప్రజల్లో కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఏర్పడింది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పట్టించుకొని అభివృద్ధికి తీసుకుపోతాడు, అభివృద్ధి దిశగా తీసుకెళ్తాడు. ఇప్పటిదాకా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు, కానీ ఎవరు కూడా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం గురించి పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా గతంలో మాట ఏదైతే ఇచ్చిండో ఆ మాట కట్టుబడి ప్రాంతాలని చూడకుండా ఆయన ప్రజల కోసం ఆలోచిస్తూ ముఖ్యంగా ఆంజనేయ స్వామి భక్తుని ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు కూడా కీర్తిస్తున్నారు, హర్షిస్తున్నారు. చాలా గొప్ప పని చేస్తున్నాడు, ఇంకా రాను రోజుల్లో చాలా మంచి పనులు చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రజల కోరికకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే పర్యటన సాగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన విజయవంతం అవడంతో పాటు తెలంగాణ జన సైనికుల్లో కూడా జోస్ పెంచింది. అదేవిధంగా ప్రజల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ అయితే క్రియేట్ అయింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం. అదేవిధంగా తెలంగాణ జనసేన పార్టీ కూడా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలపైన, మున్సిపల్ ఎన్నికలపైన, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలపైన అయితే దృష్టి పెట్టింది. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ చాలా రోజులుగా ఏదో ఒక రకంగా జనాలకు దగ్గరవనే ప్రయత్నం చేస్తూనే ఉంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొండగట్టు పర్యటన ఉందో దాని అనంతరం కొత్త సంవత్సరం వేళ జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులేస్తుంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన వివిధ భాగాలకు సంబంధించిన కమిటీలు వేయడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా స్టూడెంట్ వింగు, యువజన విభాగము, మహిళా వింగు, అదేవిధంగా స్టేట్ కమిటీ వేయడానికి ప్రణాళికలు అయితే రచిస్తారు. దానికి అనుగుణంగానే హడాక్ కమిటీలను కూడా వాళ్ళు ప్రకటించబోతున్నట్టుగానైతే వాళ్ళు తెలియజేశారు. లెటర్ ప్యాడ్ అయితే రిలీజ్ చేశారు. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగానైతే పార్టీ కోసం కష్టపడే వాళ్ళని గుర్తిస్తూ, పార్టీకి సేవలు అందించే వాళ్ళని గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని ఈ యొక్క కమిటీలలో ఇంక్లూడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకోవాలని కంకణం కట్టుకున్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీ అయినటువంటి రామ్ తాలూరి గారు చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కమిటీలు వేస్తూ తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశ ఆయన అడుగులు వేస్తున్నాడు. దానికి అనుగుణంగానే అడాక్ కమిటీ వేసి ఈ యొక్క అడాక్ కమిటీ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన కోసం కష్టపడ్డ వాళ్ళ డేటాని సేకరించి ఆ యొక్క డేటాను పార్టీ కార్యాలయానికి అందజేయబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా అడాక్ కమిటీలో కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని దాంట్లో ఆ కమిటీలో వేసి ఆ కమిటీ కేవలం 30 రోజుల పాటు మాత్రమే ఉంటుంది, ఎలాంటి పవర్స్ ఉండవు. కానీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పైన ఆ పరిస్థితుల పైన అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క ఒపీనియన్ తీసుకొని అదేవిధంగా ఆ క్యాడర్లో ఎలాంటి సందేహాలను అవన్నీ నోట్ చేసుకొని అదేవిధంగా ఎక్కడెక్కడ ఎవరెవరు కష్టపడుతున్నారో వాళ్ళ లిస్ట్ డేటా తీసుకొని దాన్ని పార్టీ కార్యాలయానికి అటాచ్ చేస్తే ఆ పార్టీ కార్యాలయం పూర్తిగా పరిశీలన చేసి తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రోడీకరించి సమన్యాయం జరిగే విధంగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారా లేదంటే ఇద్దరిని తీసుకుంటారా తెలియదు. కానీ మొత్తానికైతే ఈ కమిటీలలో
రాష్ట్ర వ్యాప్తంగా వేయబోతున్నటువంటి జనసేన కమిటీలలో ప్రతి ఒక్క జిల్లా నుంచి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం లభించే విధంగా, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించే విధంగా జనసేన పార్టీ అయితే అడుగులు వేస్తుంది. తెలంగాణలో కూడా బలోపేతం చేసే విధంగా ఈ యొక్క కమిటీలు వేసిన తర్వాత ఏ రకమైన పోరాటానికైనా సరే సిద్ధంగా ఉండాలి అనే విధంగా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రజల కోసం కొట్లాడే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే జనసేన పార్టీ ఎదిగిందో అదేవిధంగా తెలంగాణలో కూడా అలాంటి బలాన్ని పుంజుకునే విధంగా అడుగులైతే వేస్తుంది. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు, ఆయన సహకారంతో, అదేవిధంగా రామ్ తాలూరి గారి నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగానైతే పెద్ద ఎత్తున పార్టీని బలోపేతం చేసే దిశగానైతే తెలంగాణ జనసేన పార్టీ అయితే అడుగులు వేస్తుంది. జనసేన తరఫున 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జన సైనికులకైతే చాలా సంతోషకరమైన వార్త. పార్టీ అనేది ముందుకు పోతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి కొండగట్టు పర్యటన తర్వాత ఇంత మంచి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి జన సైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. పార్టీ బలోపేతం చేసేగా ఎలాంటి అడుగులు వేసినా దాన్ని మేము ముందుకు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జన సైనికులు కూడా అంటున్నారు. మొత్తానికి రానున్న రోజులలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ అడుగేయబోతున్నట్టుగా స్పష్టంగానైతే అర్థమవుతుంది. అదేవిధంగా రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే విధంగానైతే కార్యాచరణ రూపొందిస్తున్నారు. దానికి అనుగుణంగానే కమిటీలు వేయబోతున్నారు. నిజంగా జనసేన పార్టీ మరి ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది? ఎందుకంటే ధర్మ మార్గంలో అడిగేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి యావత్ తెలంగాణ ప్రజలైతే చాలా వరకు హర్షిస్తున్నారు. ఆయన చేస్తున్న మంచి పనులు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏ విధమైన స్టెప్ తీసుకోబోతున్నారు? జనసేన తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? జన సైనికులు అయితే చాలా బలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాళ్ళ లోపల అయితే ఒక బూస్ట్ వచ్చింది. ఖచ్చితంగా జనసేన పార్టీని గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే మొన్నటికి మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా దాదాపు 60 మంది వరకు వార్డు మెంబర్లుగా, సర్పంచ్గా, ఉప సర్పంచ్గా అయితే గెలవడం జరిగింది. వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించాడు. నాకు దమ్మున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే సరిపోతుంది, నాకు డబ్బున్నోళ్ళు కాదు దమ్మున్నోళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళని అభినందించిండు. కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. మీరు నడవండి, మీరు అడిగేయండి, మీరే పార్టీని ముందు తీసుకెళ్ళండి, మీ వెనక నేనున్నానని మర్చిపోవద్దు అని చెప్పి ఆయనకు బలమైన సంకేతాన్ని ఇచ్చాడు. దీంతో జనసేన పార్టీ కూడా అలర్ట్ అయిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా కమిటీల రూపంలో తెలంగాణ జనసేన గల్లీకి తీసుకోవాలని చెప్పి నిర్ణయించినట్టుగా కనబడుతుంది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజలు జనసేన పార్టీ ఏ విధంగా స్వీకరిస్తారనేది కూడా చూడాలి. మీ అభిప్రాయం కూడా కామెంట్ తెలియజేయండి. జై హింద్.